నమస్కారం రైతులారా. ఇప్పుడు మేము నారాయణ గారి చేను విజిట్ చేసి అక్కడి నుంచి ఈ సురేష్ అన్న గారి చేను విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సురేష్ అన్న పొద్దున ఫోన్ చేసి మా చేను కూడా విజిట్ చేయండి, మీరు కంది సురేష్ రెడ్డి గారికి ఇచ్చిన మందులు మంచిగా పనిచేసి మంచి ఖాతా పూట అక్కడ పిండి కనబడడంతో వాళ్ళ చేను చూడడం జరిగింది. సురేష్ అన్న చూసిన తర్వాత సురేష్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు, ఎక్కడ మందులు కొట్టినావు అంటే ఇట్లా ఇట్లా రంగం గణేష్ ఆయన అనే పిల్లడు ఉంటాడు, ఆయన నాకు 2 స్ప్రేలకు మందులు ఇవ్వడం జరిగింది. నేను వాడిన నాది విజిట్ చేసిండు, 2 సోపులు విజిట్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. నేను అతని మందులు 2 సార్లు స్ప్రే చేసిన మంచి ఖాతా మంచి పూట నాకు కనిపిస్తున్నది. అడుగు నుంచి ఖాతా కాసిందని చెప్పడం జరిగింది. అతను కూడా అక్కడ విలేజ్ లో అక్కడక్కడ ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర అని పాన్ షాపుల్లో హోటల్ దగ్గర చెప్తున్నారు. నాకు కూడా రైతులు ఫోన్ చేస్తుండ్రు, మాది విజిట్ చేయి మాది విజిట్ చేయి అని చెప్తున్నారు. అక్కడ నేను కూడా కొందరు రైతులు మాకు డైరెక్ట్ గా మందు రాసిచ్చిన మేము తెచ్చుకుంటామని చెప్తున్నారు. నేను అది కాదు, మేము వచ్చేసి చేను చూసి దాని ప్రాబ్లం ఏమున్నదో చూసి నేను విజిట్ చేసిన తర్వాతనే మందులు రాసి ఇవ్వడం జరుగుతుందని రైతులకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ పెడుతున్నా నేను అప్లోడ్ చేస్తున్న ఈ ఛానల్ మన యూట్యూబ్ లో రంగం అని ఉంది, ఛానల్ పేరు రంగం వ్యవసాయ ప్రేమికుడు అని ఉంది. ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని, స్టేటస్లు పెట్టుకోగలరని, గ్రూపులలో పెట్టగలరని దయచేసి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ప్రతి రైతుకు లాభం అవుతుంది. నేను రైతుకు మంచి మంచి మందులు, మంచి మంచి మైక్రోన్యూట్రియన్స్, మంచి మంచి గ్రోత్ ప్రమోటర్లు చెప్పడం జరుగుతుంది. అక్కడ ప్రాబ్లం ని బట్టి చెప్పడం జరుగుతుంది. మంచి మందులు ఇక సురేష్ అన్న సీఎం నుంచి వెళ్ళడం జరుగుతుంది. నమస్కారం సురేష్ అన్న. నమస్తే అన్న. అన్నగారు, మీరు మాకు ఫోన్ చేసి విజిట్ చేయమని చెప్పడం జరిగింది. మేము కూడా వచ్చినాం, రాగానే కాకచేను కూడా చూడడం జరిగింది. అన్నగారు, మీకు ఎట్లా అనిపిస్తున్నది? మీరు ఎందుకు ఇంత ఓళ్ళ చేను చూసి నన్ను విజిట్ చేయమని చెప్పిండు? ఇప్పుడు ప్రతి కొట్టిన చేనల్లా విజిట్ చేస్తే మీరు ఇచ్చిన మందులు 100% పనిచేసినాయి. ఆ ఖాతా గాని అవి అంటే వెదర్ కు తగ్గట్టు ఎట్లా ఏ మందులు వాడితే కరెక్ట్ రిజల్ట్ వస్తుందో అది మీ దగ్గర ఉన్నది. ఆ టెక్నిక్ తోటి మీరు చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చి 5 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో ఫీల్డ్ లో తిరుగుతున్నారు. సో నాకేందనంటే ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం కనుక్కున్నది ఏంటంటే, నేను విజిట్ చేసిన చేన్లు, మీరు ఇచ్చిన మందులు విజిట్ చేసిన చేన్లను చూసి నాకు అనుభవం వచ్చింది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ దగ్గర తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని రిజల్ట్ ఉన్నదాన్ని తెలిసి మీ దగ్గర విజిట్ చేసేది. అన్నగారు, నేను వచ్చేసి ఇది 2017లో కంపెనీలో చేరడం జరిగింది. ఇప్పుడు 9 years రన్నింగ్ నడుస్తుంది. నేను అంతకు ముందు ఫస్ట్ సిగ్నోవాలా చేసిన, మరి మొన్న ఇప్పుడు కంటిన్యూషన్ లో సనోఫిల్ లో ఉన్నా. నేను వచ్చేసి ఏం చేస్తా అంటే అన్న, ఫస్ట్ మైక్రో న్యూట్రియన్స్ కు అవగాహన ఇస్తాను. మంచి చిలిటెడ్ మైక్రో న్యూట్రియన్స్ ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీ అంటే మీరు కొరజన్ వాడండి, ఇమామెక్టిన్ వాడండి, పురుగు మందు వాడండి, గ్రోత్ ప్రమోటర్ వాడండి, అన్ని వాడండి. కానీ నేనేమంటున్నా అంటే, అందులో మైక్రో న్యూట్రియన్స్ కంపల్సరీ ఉంచండి. ఈల్డింగ్ వస్తుంది. మనకు చెట్టుకు తాకత్ ఉంటేనే అది పూత ఆపుకోగలుగుతుంది, కాయ ఆపుకోగలుగుతుంది, మనకు దిగుబడి కలుగుతుంది. మనకు మైక్రో న్యూట్రియన్స్ కొట్టాలంటే రిజల్ట్ చూపే అవకాశం ఉండదు. ఎప్పుడు చూపుతాయంటే అవి మనకు దిగుబడి లేదు. అన్న, నేనేం అవగాహన చేస్తున్నా అంటే, ప్రతి రైతుకు మైక్రో న్యూట్రియన్స్ వాడండి. ఇప్పుడు అన్న, మన ఖాతా అంతంత పూర్తి అక్కడక్కడ అంటున్నావు కదా, నువ్వు ప్రతి దాంట్లో మైక్రో న్యూట్రియన్స్ కలిపిండొచ్చు, నేను కాదని లేను. కానీ మన గ్రోత్ ప్రమోటర్ కూడా యూమిక్ యాసిడ్, అమినో యాసిడ్, పల్విక్ యాసిడ్, ఇది కరెక్ట్ కంపెనీలో అంటే ఏ పర్సెంటేజ్ ఉన్నది, ఏ కంపెనీలో ఏది ఎంత ఉన్నది, ఏది అందులో కూడా సిలిటెడ్ ఉంటది. అది కూడా మీరు చూసి తీసుకుంటే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. నేనేం చేస్తా అంటే, ఈ పొల్యూషన్ ఎట్లున్నది, పొల్యూషన్ కి ఏ మంది ఇవ్వాలా మీరు అన్నారు. అన్న, నీ దగ్గర మందు ఉంటే తీసుకురండి అన్న. విజిట్ చేసిన తర్వాతనే ఈ మందు దీనికి ఏది వాడాలా అని మీకు చెప్పడం జరుగుతుంది. చెప్తా రైట్.